ఈరోజు మూత్రంలో రక్తం రావడానికి కారణాలు, దానికి చేయాల్సిన పరీక్షలు, చికిత్స గురించి తెలుసుకుందాము. మూత్రంలో రక్తం రావడం అనేది చాలా కారణాలుంటాయి. వయసుని బట్టి చిన్న పిల్లలైతే ఒకటి, మధ్య వయసులో ఎవరికి, వయసు అయిపడిన వాళ్ళలో రకమైన కారణాలుంటాయి. కానీ మూత్రంలో రక్తం రావడం అనేది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కిడ్నీల్లో రాళ్ళు వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు. సో రక్తం రావడం అనే సమస్యను మనం చాలా లైట్ గా తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ల పైబడిన వాళ్ళలో క్యాన్సర్ అనేది కామన్ గా ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో రక్తం వస్తుంది. సో రక్తం వచ్చింది అంటే క్యాన్సర్ లేదని తెలుసుకునేదానికైనా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్కానింగ్ పరీక్షలు చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, అవసరమైతే సిటీ స్కానింగ్ చేస్తారు. అది చేసిన తర్వాత వీటిలో దేని వల్ల వచ్చింది రక్తం అనేది తెలుస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల అయితే మందుతో నయం చేసుకోవచ్చు, తర్వాత రాళ్ళ వల్ల అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కూడా ఎండోస్కోప్ పద్ధతి ద్వారా ఆపరేషన్ అనేది చేసుకొని కంప్లీట్ గా నయం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఆపరేషన్లు ఇవన్నీ కూడా మనకు విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.